అటెన్షన్. పెళ్లికి ముందు తన భర్తకున్న లివ్ ఇన్ రిలేషన్షిప్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే కోర్టు ఆ పెళ్లిని రద్దు చేస్తుందా? ఈ ప్రశ్నకు జార్ఖండ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పెళ్లికి ముందు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండి దాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్రాడ్గా పరిగణించబడుతుందా? కోర్టు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఈ కేసులో భార్య కోర్టును ఆశ్రయించి తన భర్తకి తనతో పెళ్లికి ముందే మరో మహిళతో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందని, ఆ విషయాన్ని తనకు కానీ తన కుటుంబ సభ్యులు కానీ చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. పెళ్లి అయిన తర్వాతే తనకి ఈ విషయం తెలిసిందని, అంతేకాకుండా తన భర్త తన లివ్ ఇన్ రిలేషన్షిప్ని ఒప్పుకొని కొనసాగించేందుకు ప్రెజర్ పెడుతున్నాడని చెప్పి తెలిపింది. ఆమెని మానసికంగా వేధించాడని, డబ్బు కోసం ఇబ్బంది పెట్టాడని, అంతేకాకుండా ఇంటి నుంచి గెంటేశాడని చెప్పి కూడా కోర్టుకు తెలిపింది. ఫ్యామిలీ కోర్టు ఈ విషయాలన్నింటినీ పరిశీలించి మ్యారేజ్కి ఆమె కన్సెంట్ని మోసం చేసి పొందారని భావించి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 12 సబ్సెక్షన్ 1C ప్రకారం ఆ మ్యారేజ్ని రద్దు చేసింది. భర్త ఆ ఆర్డర్ మీద హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేశాడు. హైకోర్టు ఏం చెప్పింది? పెళ్లికి ముందు ఉన్న లివ్ ఇన్ రిలేషన్షిప్ని దాచిపెట్టడం అనేది ఒక మెటీరియల్ ఫ్యాక్ట్ని కన్సీల్ చేయడమేనని చెప్పి కోర్టు చెప్పింది. సో ఆ విషయం ముందే తెలుసుంటే ఆ మ్యారేజ్ జరగకపోయి ఉండొచ్చు అని చెప్పి కోర్టు భావించింది. సో అందువల్ల కోర్టు ఏమనిందంటే, అలాంటి ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి పొందిన కన్సెంట్ లీగల్ కన్సెంట్ కాదని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 12 సబ్సెక్షన్ 1C ప్రకారం ఫ్రాడ్ చేయడం ద్వారా మ్యారేజ్కి కన్సెంట్ పొందితే ఆ మ్యారేజ్ని రద్దు చేయొచ్చు అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. ఇక్కడ కోర్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్రాడ్ అంటే కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఫ్రాడ్తో సమానంగా చూడకూడదు. ఇక్కడ ఫ్రాడ్ అంటే వివాహానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టి కన్సెంట్ పొందడం. సో ఇక్కడ ఆ విషయాన్ని కోర్టు మెటీరియల్ ఫ్యాక్ట్గా పరిగణించింది. సో అందువల్ల ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. సో అంతేకాకుండా పర్మనెంట్ అలిమనీని 50 లక్షల వరకు పెంచింది. ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పాస్ట్ రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన ప్రతిసారి వివాహం రద్దు అయిపోదు ఆటోమేటిక్గా. కానీ పెళ్లికి ముందు ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి మ్యారేజ్కి కన్సెంట్ పొందితే ఆ కన్సెంట్ ద్వారా జరిగిన మ్యారేజ్ని కోర్టు రద్దు చేయొచ్చు అని చెప్పి హైకోర్టు పేర్కొనింది. ఇక్కడ అందరూ ఇంకో విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి కేసు ఆ కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్, ఎవిడెన్సెస్, పరిస్థితుల మీద ఆధారపడి నిర్ణయం తీసుకోబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ కోర్టు జడ్జిమెంట్స్ మరియు చట్టాల మీద అవగాహన కోసం ఫాలో అవ్వండి.